Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce ద్విత్వాక్షర పదములు. ఈ ద్విత్వాక్షర పదములు నేర్చుకునే ముందు మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి వాటిని రివైజ్ చేసుకోవాలి కదా. ఎంతవరకు గుర్తున్నాయో మనం గమనించాలి కదా. వాటిలో ముఖ్యంగా మనం నేర్చుకున్నటువంటివి ఏంటి? అక్షరమాల నేర్చుకున్నాం. ఆ అక్షరమాలలో అచ్చులు హల్లులు ఉంటాయని తెలుసుకున్నాం. ఆ అచ్చులకి గుర్తులు ఉంటాయని, హల్లులకి ఒత్తులు ఉంటాయని అది కూడా మనం నేర్చేసుకున్నాం. నెక్స్ట్ గుణింతములు. ఈ గుణింతాలు ఎలా నేర్చుకున్నాము? హల్లులను తీసుకుంటూ ఆ హల్లులకి అచ్చుల యొక్క గుర్తులను ఉపయోగిస్తూ గుణింతాలన్నీ రాసేసాం. ఆ తర్వాత ఒత్తులు లేకుండా ఉన్నటువంటి పదాలను రాసాం. హల్లులతోనే పదాలను రాసుకున్నాం. ఆ తరువాత ఒత్తులను ఉపయోగిస్తూ ద్విత్వాక్షర పదాలను రాసుకున్నాం. ద్విత్వాక్షర పదాలు అంటే ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరము అని అంటారు. ఆ ద్విత్వాక్షర పదాల్లో మనం క, గ, చ, ట, డ, త, ద, న, ప వరకు నేర్చుకున్నాం కదా. మరి నేను ఇచ్చినటువంటి యాక్టివిటీ కూడా చేస్తానా? ఇంతకుముందు క్లాస్లో చేసినటువంటిది, మనం ఇచ్చినటువంటిది. ఓకే, అందరు చేసేసారా? ఓకే, గుడ్. ఇప్పుడు మనం పా తర్వాత ఏ అక్షరం వస్తుంది? బా వస్తుంది కదా. ఆ తర్వాత ఏ అక్షరం వస్తుంది? మా వస్తుంది. ఈ రెండు అక్షరాల మీద మనం ద్విత్వాక్షర పదాలని నేర్చుకుందామా మరి? ఓకే, రైట్. ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాల్లో ద్వి అంటే ఏంటి? రెండు. ద్వి అంటే ఏంటి? రెండు. అవి అక్షర, రెండు అక్షరాలు. ద్వి అంటే ఒకదాని కింద ఒకటి వచ్చేటటువంటి ద్విత్వము. రెండు అక్షరం వచ్చేటటువంటి అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు వచ్చేటటువంటి పదాలని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకునేటటువంటి దాంట్లో బా అనేటటువంటిది నేర్చుకుంటున్నాం. బా అనే దానికి ఒత్తేంటి? బా. సేమ్ రాస్తాం, కొంచెం పైకి రాస్తాం. అది బావత్తు. ఓకే, ఇప్పుడు బావత్తు మీద మనం పదాలని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది, మనం ఏమంటాము? దెబ్బ. దెబ్బ అంటే ఎవరైనా మనల్ని బీట్ చేశారు, ఆ బీట్ని ఏమంటాం? దెబ్బ. బాకి కలిస్తే దెబ్బ. మరి దెబ్బ కొట్టగానే మనం ఏమంటాం? అబ్బా అంటాం కదా. అవునా? దెబ్బ తగలగానే ఏమంటాం? అబ్బా అంటాం కదా. అని రాయచ్చు. అలానే మగపిల్లవాడిని ఏమంటాం మనం? సన్ ఉన్నాడు అనుకో, ఏ అబ్బాయి అని కూడా అంటాం. అది కూడా రాయచ్చు. అబ్బాయి, అబ్బా ఇలా కూడా రాయచ్చు. ఇంకా మనం ఏం రాయచ్చు చూడండి ఒకసారి. ఇంకా మనం ఏం రాయచ్చు గమనించండి. మరి మనం అన్ని ఒత్తులను ఉపయోగించి రాస్తున్నాం కదా. మీరందరూ కూడా టెంపుల్కి వెళ్తే ఏం తీసుకెళ్తారు? కోకోనట్. కోకోనట్ ఏమంటాం? కొబ్బరి. ఓకే, కాగత్వం ఇస్తే కో, బా, బా కింద బా ఒత్తిస్తే భా, బా గుడిస్తే రి. కొబ్బరి. ఓకే, కొబ్బరి కదా. మనం టెంపుల్కి వెళ్తే తీసుకెళ్తాం కదా, టెంకాయ అంటాం. దాన్ని కొబ్బరికాయ, కోకోనట్. అలానే ఫోర్త్ వన్, మీరందరూ కూడా మనం వాష్ చేస్తూ ఉంటాం, స్నానాలు చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు మనం ఏమి ఉపయోగిస్తాము? సోప్. అవునా? సోప్తో స్నానం చేస్తారు కదా. ఆ సోప్ని ఏమంటారు? సబ్బు. సా, బా,
బాకి కొమ్ము పెడితే బూ, బూ కింద బావత్తు సబ్బు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమనొచ్చు? ఇక్కడ మనం దర్భారసం, అంబారసం, కొబ్బరి రసం, సబ్బు రసం. మనందరికీ కూడా ఏది చేయాలన్నా కూడా చేతిలో ఏం కావాలి? మనీ. మనీని ఏమంటారు? డబ్బు. బాకొమిస్తే బూ, బూకి బావొత్తిస్తే బూ, డబ్బు. ఓకే, డబ్బు అయిన తర్వాత ఇంకా ఏంటి? మనం ఏదైనా ఒక వస్తువుని దాచాలి అంటే దాన్ని ఏం చేస్తాం? ఒక బాక్స్లో పెట్టేస్తాం కదా. మరి బాక్స్ని ఏమంటారు? డబ్బా. బాక్స్ని ఏమంటారు? డబ్బా. ఇలా బావత్తుని ఉపయోగిస్తూ మనం వర్డ్స్ రాస్తాం కదా. ఇలానే బావత్తుని ఉపయోగిస్తూ ఇంకా ఏమొస్తాయి? మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అబ్బా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎక్కడో. డబ్బు అంటే గబ్బు, డబ్బు అన్నాం, గబ్బు అంటున్నాం. ఓకే, ఇలా రిధంలో వచ్చేటటువంటివి, బావత్తును ఉపయోగించినటువంటివి మీరు కూడా పజిల్ చేయాలి. ఓకే, అలానే గబ్బిలం, గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి కదా, గబ్బిలం. అలానే వాటిని ఏమంటారు? గబ్బిలాన్ని బ్యాట్. బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ కాదు, బర్డ్. దాన్ని గబ్బిలం, బ్యాట్ని గబ్బిలం అంటారు. అలానే ఇంకా మనకి వచ్చినటువంటివి మనం గ్రైండ్ చేస్తూ ఉంటాం. గ్రైండ్ చేస్తూ మనం పిండంతా దోశలు వీటి వేసుకుంటూ ఉంటాం కదా. ఆ వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? రుబ్బుతాం. రుబ్బడం. రుబ్బడాన్ని ఏమంటారు? మామూలుగా గ్రైండ్ చేస్తూ ఉంటాం కదా, దానికి బావత్తు. ఇలా బావత్తును ఉపయోగించి మీరు ఇంకా పదాలని తయారు చేయవచ్చు. దాని తర్వాత మనం ఏమనుకున్నాము? మాకి ఏం చేయాలనుకున్నాము? స్మాల్ జీరో. అవునా? ఆ స్మాల్ జీరో పెట్టి వా రాస్తాము. వాకి కొమ్ము పెడతాం. వాకి కొమ్ము అంటే ఎక్కడ పెడతారు? కింద నుంచి పెడితే ఓ అవుతుంది, పక్కన పెడితే మా అవుతుంది. అవునా? ఈ మాకి వద్దు, మాకి వద్దు. ఇప్పుడు మా, ఇది మీకు ఈజీ, చెప్పగానే వచ్చేసేటటువంటి పదము. మమ్మీ. మమ్మీని ఏమంటారు తెలుగులో? అమ్మా. మమ్మీ కూడా మా వద్దే వస్తుంది, కానీ మనం అది ఆంగ్ల పదం కదా, మనం అమ్మ అని తెలుగులో రాసుకున్నాం. సరేనా? మాకి మా వర్తిస్తే మా అమ్మ. అలానే గ్రాండ్ మా అని కూడా ఏమంటారు? అమ్మమ్మ అని కూడా అంటారు కదా, అమ్మ అమ్మని. అది కూడా రాసుకోవచ్చు. ఇంకో మా పెట్టేసి మా వద్ద పెట్టేస్తే అమ్మమ్మ. మీరు తయారు చేసుకోవచ్చు ఇంకొక పదం. అలానే డాల్. డాల్ ఏమంటాం మనం? బొమ్మ. అవునా? అమ్మ బొమ్మ అంటాం కదా. బాగొత్తు ఇస్తే బో, మాకి మా వర్తిస్తే మా, బొమ్మ కదా. అలానే ఇంకా ఏం రాయొచ్చు మనము? మనం ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళ మీద ఏం ఉంచాలి? నమ్మకం ఉంచాలి. వీడి పని చేయగలడు అనేటటువంటి విశ్వాసంతో ఉండాలి. దాన్ని నమ్మకం. మా కింద మా వర్తిస్తే మా, కాకి సున్నా పెడితే కం, నమ్మకం. అంతే కదా. ఈ మ్యామ్ మాకు కరెక్ట్గా చెప్తున్నారు, మేము బాగా నేర్చుకోగలము, తెలుగు మంచిగా నేర్చేసుకోగలము అనేటటువంటి నమ్మకంతో మీరు వింటున్నారు, చదువుతున్నారు, ఇచ్చినటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. అప్పుడు దాన్ని నమ్మకం అంటారు. అంటే ఏంటి? మీరు వర్క్ చేస్తున్నారా? ఓకే, గుడ్, చేస్తున్నారు అందరూ అంటున్నాను అంటే మీరు అందరూ చేస్తున్నారు అనేటటువంటి నమ్మకం కదా. నెక్స్ట్ ఇంకా ఏం రావచ్చు? ప్యారెట్. ప్యారెట్ని ఏమంటాం? చిలుక అంటాం. మనం ఫస్ట్లో ఒక రైమ్ నేర్చుకున్నాం కదా. ఏం రైమ్ నేర్చుకున్నాం? చిలుక్కి చిలుకమ్మ. నేర్చుకున్నావా? మరి ఆ చిలుక అమ్మ. అవునా? అది కూడా రాయచ్చు. చిలుకమ్మ. ఓకే, చిలుకమ్మ రాసాం కదా.
నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు మనము? మనకి ఇళ్ళల్లో ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్లో మనం జమ్మి చెట్టు అంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, అటువంటి చెట్టుని జమ్మి అంటాం. మనం దసరా పండుగ అప్పుడు ఫెస్టివల్ అప్పుడు ఆ జమ్మి అనేటటువంటిది అంటే మనకి మహాభారతం పురాణాన్ని తీసుకున్నట్లయితే మహాభారతంలో అర్జునుడు ఏంటి వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనుర్బాణాలన్నింటినీ కూడా జమ్మి చెట్టు మీద దాచిపెట్టారు ఎవరికీ కనపడకుండా. అటువంటిది ఈ జమ్మి. మీకు జమ్మి అనేది కనుక మీకు ఇది లేను కొంచెం డిఫికల్ట్గా ఉంది గుర్తుండదు అనుకుంటే అదేంటి అని అనుకుంటే చెట్టు పక్కన రాయండి. మావత్ అనేది మనకు వస్తుంది కదా, జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అంటే ఉసిరి చెట్టు అంటే ఏంటి? అర్జునుడు బాణాలను దాచుకున్నటువంటి చెట్టు. ఓకే, అలానే ఇంకా ఏం రాయొచ్చు మనం? మీ ఇంట్లో అమ్మమ్మ చెప్తున్నాం, అలానే ఫాదర్ వాళ్ళ మమ్మీ ఉంటారు కదా, గ్రాండ్ మా, ఆమెనేమంటారు? నాయనమ్మ. అమ్మమ్మ అంటే అమ్మ, నాయనమ్మ అంటే నాయనతో అమ్మ కదా. నాయన అంటే ఎవరు? డాడ్ కదా, నాయనమ్మ. అలానే పొమగ్రనేట్ ఉంది. పొమగ్రనేట్ని ఏమంటారు? దానిమ్మ కదా. ఫ్రూట్ ఉంటుంది కదా, అది మావత్తే కదా, అది రాయొచ్చు. అంటే మీరు యాక్టివిటీలో రాసేటటువంటివన్నీ మావత్తును ఉపయోగించుకుంటూ రాయాలి. అలానే మనం చెవులకి ఏం పెట్టుకుంటాం? చిన్న చిన్న బటన్స్ పెడతాం కదా, వాటిని ఏమంటారు? కమ్మలు. అవునా, మావత్తు వస్తుంది కదా. అలానే చెట్లకి ట్రీస్కి ఏముంటాయి? కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని మావత్తు వచ్చేస్తుంది. ఓకే, అలా మనం మావత్తును ఉపయోగించేసి మీరు రాదురుగండి. ఇప్పుడు యాక్టివిటీ భావత్తుని అలానే మావత్తుని ఉపయోగించి 4 వర్డ్స్. మనం 6 రాసాం కదా, ఇంకొక 4 రాసేసేయండి, 10 అయిపోతాయి కదా. ఆ తర్వాత బ్లాంక్స్, ఈ రెండింటికి సంబంధించి బ్లాంక్స్, ఖాళీలు. ఈ బ్లాంక్స్లో మనం ఇక్కడ ఉన్నటువంటివి ఏవైనా రాయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ వన్ మీకు ఈరోజు ఏం చేస్తున్నాను? బ్లాంక్స్లోని మ్యాచ్ ఇస్తున్నా, మ్యాచింగ్ చేయటం, కరెక్ట్ చేసి రాయడం. ఓకే, మో ఇచ్చాను, దీనికి ఏ ఒత్తు పెడతారు. అలానే ఇక్కడ ఒత్తు ఏంటి అనేటటువంటిది ఇక్కడ రాస్తాం, అదే ఇక్కడ కరెక్ట్ చేసి రాస్తాం అన్నమాట, దమ్ము అని. ఇది మీకు ఉదాహరణకి ఇచ్చాను నేను. ఓకే, ఏ ఒత్తు పెడతాము అనేటటువంటిది. అలానే బా, ఇక్కడ ఏ ఒత్తు పెడతాము, కరెక్ట్ చేసి ఏం రాస్తాం. ఓకే, ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేస్తాం. అలానే ఇక్కడ ఏ ఒత్తు పెడతాము, దీనికి మనం కరెక్ట్ ఏం రాస్తాం. ఓకే, ఇక్కడ ఏ ఒత్తు పెడతాం, ఏం రాస్తాం. అలానే ఇక్కడ ఏ ఒత్తు పెట్టి ఏం రాస్తాం. ఈ 5 బ్లాంక్స్ అంటే ఏ ఒత్తుని ఉపయోగిస్తాము అది కరెక్ట్ చేసి ఇక్కడ రాయడం. ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఈ విధంగా ఇది రాయడం. ఇవి 4 ఏమో బావత్తు మీద, మా ఒత్తు మీద మనం వర్డ్స్ అనేటటువంటిది రాయడం. ఇవన్నీ కూడా ఈరోజు మీరు చేయాల్సినటువంటిది. ఓకేనా చిల్డ్రన్? వర్క్ చేస్తారు కదా. ఓకే మా.